ఏపీ కౌశలం ఒక కొత్త అప్డేట్ అయితే వచ్చేసిందండి. ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో, ఎవరెవరికి ఎగ్జామ్ ఉంటుంది, అలాగే కౌశలం గురించి వచ్చిన ఒక చిన్న అప్డేట్ అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో, చాలా మందికి మనకి వాట్సాప్‌లో మెసేజ్ అయితే ఇలా పంపించడం అయితే జరిగింది. సో, దీని యొక్క మీనింగ్ అసలు ఎందుకు పంపించారు, ఏంటి, అసలు ఎవరికైనా జాబ్స్ వస్తున్నాయా లేదా, ఇలా ప్రతి ఒక్క దాని గురించి కౌశలం అప్డేట్ గురించి ఈరోజు క్లియర్‌గా మన వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్‌గా చూడండి. అండ్ మర్చిపోకుండా ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. కౌశలం అంటే ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ కౌశలం పేరుతో మనకి నిరుద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కింద, అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పించడం కోసం ఈ కౌశలం పేరుతో మనకి ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా. చాలా మందికి ఎగ్జామ్స్ జరిగినాయి అండ్ చాలా మందికి ఎగ్జామ్స్ ఇంకా జరగలేదు అనమాట. ప్రెసెంట్ ఇప్పటికీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మెయిల్స్ రాని వాళ్ళకి మెయిల్స్ కూడా వస్తాయండి. సో, ఎగ్జామ్ అయితే అందరికీ ఉంటుంది. ప్రెసెంట్ ఇప్పటికే జరుగుతున్నాయి కాబట్టి. సో, జాబ్స్ ఎవరికైనా వచ్చినాయా అంటే వచ్చినాయండి, అవి కూడా చూపిస్తాను. సో, వాట్సాప్లో మెసేజ్ అయితే మనకి ఇలా వచ్చిందనమాట. అంటే ఎవరైతే రీషెడ్యూల్ పెట్టుకున్నారో, అంటే ఎగ్జామ్ సగంలో ఆగిపోవడం, నెట్వర్క్ ఇష్యూస్ వల్ల, ఒకవేళ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వకపోవడం వలన ఇలా కొంతమందికి రీషెడ్యూల్ అయితే అయ్యింది. సో, వాళ్ళకి ఏప్రిల్లో ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. సెకండ్ రౌండ్ కింద ఏప్రిల్లో చాలా మందికి ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు. సేమ్ ఇప్పుడు ఫస్ట్ రౌండ్లో ఎగ్జామ్ ఎలా అయితే మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ ఎలా అయితే వచ్చినాయో, సేమ్ సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్స్ కూడా సేమ్ అలానే మెయిల్ అండ్ వాట్సాప్ మెసేజ్ రెండు కూడా వస్తాయి అన్నమాట. అండ్ ఇంతకు ముందు అంటే మీ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత డాష్ బోర్డ్లో మనకి ఇంతకుముందు రీషెడ్యూల్ ఆప్షన్, అంటే ఎగ్జామ్ సగంలో క్యాన్సిల్ అయిపోతే ఎక్స్పైర్డ్ అబౌట్ అని ఇలా వచ్చింది కదా. సో, అక్కడ మనకి రీషెడ్యూల్ ఆప్షన్ చాలామందికి కనిపించలేదు అనమాట. ఇప్పుడు ఒక కొత్త ఆప్షన్ కూడా పెట్టారు. సో, ఇంతకుముందు చాలామందికి రీషెడ్యూల్ పెట్టుకున్నారు, ఓకే. చాలామందికి కొంతమందికి రీషెడ్యూల్ ఆప్షన్ అయితే కనిపించలేదు అనమాట. రీషెడ్యూల్ ఆప్షనే లేదనమాట. ఇప్పుడు ఆ ఆప్షన్ కూడా వచ్చింది, మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, సో, చాలామందికి ఉన్న డౌటే, మేము వేరే చోట ఉన్నాము, మరి అక్కడికి వెళ్ళి మా గ్రామ సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్స్ రాయాలంటే కష్టం కదా, మేము ఎక్కడైనా ఉండి ఎగ్జామ్స్ రాయవచ్చా అని ఇంతకుముందు డౌట్స్ అయితే వచ్చినాయి. ఇప్పుడు దాని గురించి ఒక చిన్న అప్డేట్ కూడా ఇచ్చారనమాట. మీరు ఎక్కడైతే ఉంటారో ఆ గ్రామ సచివాలయంకి వెళ్ళి ఎగ్జామ్ అయితే రాయొచ్చు. ఆ చిన్న అప్డేట్ కూడా వచ్చిందనమాట. సో, ఎగ్జామ్ సెంటర్ అనేది మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో, అది కూడా మనకి వాట్సాప్ మెసేజ్ ద్వారా వచ్చిందనమాట. సో, ఎవరికైతే వాట్సాప్ మెసేజ్, ఈ టైప్ ఆఫ్ మెసేజ్ వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. చూద్దాం ఎంతమందికి వాట్సాప్ మెసేజ్ కౌశలం గురించి అప్డేట్స్ వస్తున్నాయో తెలుస్తుంది అనమాట. అండ్ చాలా మందికి ఎగ్జామ్ క్యాన్సిల్ అయ్యి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఏప్రిల్ స్టార్టింగ్ నుంచి ఎగ్జామ్స్ అయితే ఉంటాయి అన్నమాట. అండ్ జాబ్స్ ఎవరికైనా ఇస్తారా? అవునండి, చాలామందికి జాబ్స్ కూడా వచ్చినాయి. మొత్తం టోటల్ 70 క్యాండిడేట్స్కి జాబ్స్ అయితే వచ్చినాయి అనమాట. మనకి ప్రభుత్వం ప్రకారం 25 lakhs, అంటే నిరుద్యోగులకి 25 lakhs మందికి ఉద్యోగం కల్పిస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కల్పిస్తాను అన్న మాట ప్రకారం జాబ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. కానీ కొంచెం టైం పడుతుందండి, ఎవ్వరు కూడా కంగారు పడొద్దు. అండ్ ఇది ఫేక్ అని ఇంకా పక్కన పెట్టేస్తున్నారు చాలామంది. ఓకే, మనకు అప్డేట్ వచ్చేంత వరకు అది పక్కన ఉంచండి. అండ్ ఎవరైతే ఎగ్జామ్ కంప్లీట్ అవ్వలేదో, ఎవరైతే ఎగ్జామ్కి డేట్ రాలేదో, సో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండండి మెయిల్స్ అండ్ వాట్సాప్ మెసేజ్. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ నుంచి మనకి మళ్ళీ సెకండ్ రౌండ్. ఎందుకంటే మనకి ఆఫ్టర్ 90 days తర్వాత రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఉంటుంది కదా. సో, డిసెంబర్ 2 నుంచి అయితే మనకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయి. అప్పటి నుంచి రాసిన వాళ్ళకి అండ్ ఎగ్జామ్ క్యాన్సిల్ అయిన వాళ్ళకి ఇప్పుడు ఏప్రిల్లో 90 days తర్వాత ఏప్రిల్లో సెకండ్ రౌండ్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఇందులో కొన్ని చేంజెస్ పెట్టారు అంతే, ఏమి కాదు. సెంటర్ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒకటండి, మీకు ఆల్రెడీ ఎగ్జామ్ డేట్ వచ్చేస్తే ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు. ఇంకా ఎగ్జామ్ డేట్ రాలేదు అనుకుంటే మీరు డాష్ బోర్డ్లో ఎగ్జామ్ సెంటర్ కూడా సెలెక్ట్ చేసుకుని ఉంచుకోవచ్చు అనమాట. అంటే చాలా మంది వేరే ఊరుల్లో ఉండి ఎగ్జామ్ రాయలేని వారు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇంకా ఎగ్జామ్ షెడ్యూల్ రాకపోతే కనుక మీరు డాష్ బోర్డ్ ఓపెన్ చేసుకొని మీరు ఎగ్జామ్ సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళకి రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే ఒక డౌట్ ఉంటుంది. అంటే మేము పాస్ అయ్యామా లేదా, మాకు జాబ్ వస్తుందా లేదా అని ఒక డౌట్ అయితే ఉంటుంది. సో, ఇది ఇంతకుముందు వీడియోస్లో కూడా షేర్ చేశాను, చూడండి. అంటే మనకి లైవ్లో డాష్ బోర్డ్లో
రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటన్నది ఇంతకుముందు వీడియోస్లో కూడా చెప్పాను చూడండి. సో ఏమీ లేదు, జస్ట్ మీరు ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా, అంటే మీకు డాష్ బోర్డ్ అయితే క్రియేట్ అవుతుంది. ఆ డాష్ బోర్డ్లో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, అలాగే మీ ప్రొఫైల్ క్రియేట్ అయి ఉంటుంది. సో దాంతోపాటు ఎగ్జామ్ షెడ్యూల్ కూడా అక్కడే ఉంటుంది అనమాట. స్కిల్ అసెస్మెంట్, అలాగే కమ్యూనికేషన్ టెస్ట్. స్కిల్ అసెస్మెంట్ ఫస్ట్ 45 మినిట్స్ అండ్ కమ్యూనికేషన్ టెస్ట్ 15 మినిట్స్ అని టైము, షెడ్యూల్ అన్నీ కూడా క్లియర్గా అక్కడ ఉంటుంది. సో అక్కడే రీషెడ్యూల్ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అక్కడే ఒకవేళ ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, సో అక్కడే మనకి గ్రేడ్స్ వైజ్ రిజల్ట్ అయితే వస్తుంది. A1, A2 ఇక్కడ చూడండి 40 to 75%, అలాగే 75% ఎక్కువ వచ్చినా కూడా రెడీ టు అప్లై. సో అప్లై చేసుకోవడానికి అంటే ఇక్కడ జాబ్ కంపెనీస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. సో అప్లై చేసుకోవడానికి రెడీ టు అప్లై అని ఉంటుంది. సో ఆ జాబ్కి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కంపెనీస్ కూడా అక్కడే ఉంటుంది. ఏ కంపెనీకి ఎలాంటి జాబ్, ఎలాంటి పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నది క్లియర్గా మనకి డాష్ బోర్డ్లోనే ఉంటాయి అన్నమాట. మరి ఎగ్జామ్ కంప్లీట్ అయిపోయిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పటికీ జాబ్స్ వచ్చేసినాయా అని ఒక డౌట్ ఉండొచ్చు. సో లేదండి, కొంతమందికి మాత్రం వచ్చినాయి అనమాట. అది కూడా వాట్సాప్ మెసేజ్లోనే వచ్చింది చూడండి. 75 క్యాండిడేట్స్ ఆల్రెడీ జాబ్ అని అయితే వచ్చిందనమాట. అంటే ఆల్రెడీ జాబ్ చేస్తున్నారు అని అయితే ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది. మరి రిమైనింగ్ మెంబర్స్కి ఎప్పుడు వస్తుంది, ఇంకా రిమైనింగ్ రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, అసలు జాబ్స్ ఇస్తారా ఇవ్వరా అన్న దానిపై ఇప్పుడు ఏప్రిల్ నుంచి మళ్ళీ ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పుడైతే అప్డేట్ అయితే వస్తుందండి. అప్పుడు మీతో షేర్ చేస్తాను. సో ఆ లోపల మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇక్కడ చూడండి క్లియర్గా ఆల్రెడీ షెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఆఫ్టర్ 90 days తర్వాత ఉంటుంది. చెప్పాను కదా, సెలెక్ట్ సెంటర్ అంటే మీరే సెంటర్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ క్లియర్గా ఉందండి చూడండి. అంటే సెంటర్ అంటే మీరు తెలంగాణలో ఉండి అక్కడ గ్రామ సచివాలయంలో రాయొచ్చా అని ఉండదు. ఓన్లీ ఏపీలో ఉన్న ఏ సెంటర్లో అయినా, ఏపీలో ఉన్న ఏ సచివాలయంలో అయినా రాయొచ్చు అనమాట. చూడండి ఇక్కడ సెలెక్ట్ బిఫోర్ యువర్ టెస్ట్ ఇస్ షెడ్యూల్, గో టు యువర్ డాష్ బోర్డ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాష్ బోర్డ్లోకి వెళ్ళి చూస్ ఎనీ అసైన్మెంట్ సెంటర్ అక్రాస్ ఏపీలో ఉన్న సెంటర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డూ దిస్ బిఫోర్ యర్ టెస్ట్ స్లాట్ ఈస్ అసైన్డ్. ఇలా కౌశలం గురించి ఒక చిన్న అప్డేట్ అయితే వచ్చింది అనమాట. సో స్టిల్ ఇప్పటికీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. మెయిన్ ఈ 3 points గుర్తుపెట్టుకోండి. షెడ్యూల్ రాకముందే మీరు సెంటర్ని అలాగే మీ యొక్క షెడ్యూల్ని సెట్ చేసుకోవచ్చు. అలాగే ఏప్రిల్ నుంచి ఎగ్జామ్ ఉంటుంది, మళ్ళీ రీషెడ్యూల్ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. సో ఇదన్నమాట కౌశలం గురించి ఇప్పుడు రీసెంట్గా వచ్చిన అప్డేట్. అండ్ ఇంకా ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తున్నారో, ఇంకా రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ అండ్ మెయిల్స్ వస్తే కనుక కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఎందుకంటే చాలా మందికి రీషెడ్యూల్ అయిన వాళ్ళు ఉన్నారు, అందులో నేను ఒక దాన్ని కూడా. సో నాకు ఇంకా మెసేజ్ అండ్ మెయిల్ ఏమీ రాలేదు. సో రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి అసలు వస్తున్నాయా లేదా అన్నది ఒక చిన్న డౌట్ అనమాట. ఆ డౌట్ క్లారిఫై అవడం కోసం మనకి వాట్సాప్ మెసేజ్ ద్వారా ఈ చిన్న మెసేజ్ అయితే వచ్చింది. ఏప్రిల్ నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో ఏప్రిల్ నుంచి మళ్ళీ మనకి రీషెడ్యూల్ పెట్టుకున్న వాళ్ళకి అండ్ కొత్తగా ఇంకా అసలు ఎగ్జామ్ రాయని వాళ్ళకి మళ్ళీ మెయిల్స్ మెసేజ్ అయితే వస్తాయి అన్నమాట. సో చెక్ చేసుకుంటూ ఉండండి. అండ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగే ఈ కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్పై మీ యొక్క ఒపీనియన్ అనేది కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోవద్దు, వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తుంటాను. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.